దేశ రాజకీయాల్లో గతంలో బీఆర్ఎస్ గణనీయమైన పాత్ర పోషించేది. విధానపరమైన నిర్ణయాలతో తెలంగాణకు ప్రయోజనం కలిగించేలా వ్యవహరించేది. అయితే గత ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, బీఆర్ఎస్ విపక్షంలో ఉండటంతో ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజలకు మేలు కలిగించేలా ఉండాలని బీఆర్ఎస్ భావిస్తుంది. తెలంగాణ అభ్యర్థిని బరిలో నిలపడం ద్వారా కాంగ్రెస్ ఎత్తులు వేస్తే దక్షిణాదికి ఉపరాష్ట్రపతి ఇచ్చామన్న కలరింగ్ బీజేపీ ఇస్తున్న తరుణంలో కారు పార్టీ మొత్తం వ్యవహారాన్ని ఎలా డీల్ చేయాలన్న దానిపై తర్జన భర్జన పడుతుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్పై చేసిన ప్రచారమే తమ ఓటకి కారణమని భావిస్తున్న బీఆర్ఎస్ ఈసారి ఆచితూచి వ్యవహరిస్తుంది. ఏ నిర్ణయం తీసుకుంటే పొలిటికల్గా మైలేజ్ వస్తుంది, ప్రజలకు మేలు కలుగుతుంది, దేశానికి తెలంగాణ సత్తా చాటినట్టు అవుతుందన్న ప్రాతిపదికన బీఆర్ఎస్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ చేసే అవకాశం కనిపిస్తుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు చోటు చేసుకున్న అనూహ్య పరిణామంతో దేశంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. వాస్తవానికి ధన్ఖడ్ పదవీ కాలం ఆగస్టు 2027లో ముగియాల్సి ఉంది. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం లోక్సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ నిర్వహించే పరోక్ష ఎన్నిక ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరుగుతుంది. పార్టీ సభ్యులు పార్టీ విప్కు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. 2 సభల్లో మొత్తం సభ్యుల బలం 782. సంఖ్యాబలాన్ని బట్టి అభ్యర్థి గెలుపునకు సగం ఓట్లు రావాలి. అంటే 392 కంటే ఒక ఓటు అదనంగా రావాలి. ప్రస్తుతం ఎన్డీఏకు లోక్సభలో 293 మంది ఎంపీలు, రాజ్యసభలో 130 మంది ఎంపీలు, మొత్తం 423 మంది ఉండడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికకు అవసరమైన సంఖ్య కంటే ఎన్డీఏకు బలం ఎక్కువగానే ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎలక్టోరల్ కాలేజ్ నిర్వహించే పరోక్ష ఎన్నిక కావడంతో ఇండియా కూటమి అభ్యర్థిని పెట్టింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని రేసులో నిలిపింది. లోక్సభలో ఇండియా కూటమికి 234 మంది సంఖ్యాబలం ఉంది. ఈ కూటమిలో 26 పార్టీలు ఉన్నాయి. ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కాంగ్రెస్, డీఎంకే, శివసేన, యూబీటీ, ఎన్సీపీ, ఎస్సీపీ, జేడీయూ, ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, సిపిఎం, సిపిఐ, ఇతర ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన బీఆర్ఎస్, వైసీపీ చేతిలో కూడా కీలక స్థానాలున్నాయి. ఇండియా కూటమికి రాజ్యసభలో 100కు పైగా సంఖ్యాబలం ఉంది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్ ఎంపీల ఓటు ఎవరికన్నది ఆసక్తికరంగా మారింది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎన్టీఏ, ఇండియా కూటమిలో అభ్యర్థిని నిలిపితే గెలుపు అవకాశాలు ఎన్డీఏ కూటమికి ఉన్నప్పటికీ బీఆర్ఎస్ మద్దతు ఎవరికి అన్న దానిపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతుంది. ప్రస్తుతం పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీకి 4 రాజ్యసభ సభ్యులున్నారు. ఈ సంఖ్య ఓటింగ్లో కీలకం కాబోతోంది. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న 4 ఎంపీల ఓట్లు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా, ఇండియా కూటమి అభ్యర్థిగా అన్నది తేలాల్సి ఉంది. తెలుగువాడు, తెలంగాణ వాడన్న భావనతో సుదర్శన్ రెడ్డికి జై కొడితే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి మద్దతిచ్చినట్టు అవుతుంది. అదే సమయంలో ఎన్డీఏ పక్షాలు పెట్టిన అభ్యర్థికి మద్దతిస్తే బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలకు బలాన్నిచ్చిందవుతుందన్న అభిప్రాయం కూడా ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొత్తం వ్యవహారంపై పార్టీ ఎంపీల అభిప్రాయం తీసుకుంటున్నారు. తెలంగాణకు ఏ నిర్ణయం తీసుకుంటే మేలు జరుగుతుంది, బీఆర్ఎస్ నిర్ణయంతో తెలంగాణ ప్రజలకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంటే బెటర్ అన్న భావన గులాబీ బాసులో ఉంది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ న్యూట్రల్గా ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 2023 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి సక్సెస్ కావడంతో ఈసారి ఎలాంటి అవకాశం ఇవ్వరాదని గులాబీ పార్టీ భావిస్తోంది. అందుకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో న్యూట్రల్గా ఉంటే బెటర్ అని ఆ పార్టీ యోచిస్తోంది.